హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 297 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందుకు మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి ఎంటర్ అయిపోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 23rd Feb 2019 అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 12:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా వెను కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, 2nd floor, అశోక భోపాల్ చాంబర్స్, ఎస్పీ రోడ్, బేగంపేట్, నియర్ క్రీమ్ స్టోన్ ఆర్ అప్స్టేర్స్ ఆఫ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అండ్ కాఫీ డే, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి సాయి కృష్ణ గారు అండ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూ మీద కానీ, ఈ వెను మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే QC కోసం, క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ నుంచి సీనియర్ కెమిస్ట్ వరకు అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 10 పొజిషన్స్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే జాబ్ లొకేషన్ వచ్చేసి IDA బొల్లారంలో జరుగుతుంది. అంటే ఈ ఇంటర్వ్యూస్ బేగంపేటలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రం బొల్లారంలో ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc వాళ్ళను, అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా API ప్లాంట్ కింద వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా శాలరీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్ టు 2.5 lakh per annum అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హైగ్రో కెమికల్ సంబంధించినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సింజెన్ ఇంటర్నేషనల్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23rd Feb 2019 జరుగుతున్నాయి. అండ్ ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నాయని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ మినర్వా గ్రాండ్, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23rd జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 AM నుంచి 11 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ మనం చూసుకున్నట్లయితే సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇవి వచ్చేసి పూర్తిగా CROకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే MSc, అది కూడా కెమిస్ట్రీలో ఎవరైతే MSc చేసింటారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను వాళ్ళు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి పర్ఫార్మ్ సింథటిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్ బై మాన్యువల్ ఆటోమేటెడ్ కాలం క్రోమటోగ్రఫీ ఆర్ క్రిస్టలైజేషన్ టెక్నిక్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్మిట్ ద శాంపిల్స్ జనరేటెడ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సింథసిస్ ఫర్ అనాలిసిస్ అండ్ రికార్డ్ రిజల్ట్స్. నెక్స్ట్ రికార్డ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్స్, యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ అదర్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద రియాక్షన్స్ ఇన్ ద లాబొరేటరీ ఆర్ ఈ నోట్బుక్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్సూరింగ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎక్విప్మెంట్ ఆర్ క్యాలిబ్రేటెడ్, అండర్గోన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ కెప్ట్ క్లీన్ బిఫోర్ యూజ్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ MSDF ఆఫ్ కెమికల్స్ అండ్ ఇట్స్ హ్యాండ్లింగ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అవేర్నెస్ ఆఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్సిబుల్ ప్రొసీజర్స్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ స్పిల్లేజ్, లీకేజ్ ఆర్ ఫైర్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాపర్ వేస్ట్ సెగ్రిగేషన్ యాజ్ పర్ EHS నామ్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా CROకి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇదే కాబట్టి ఈ ఇంటర్వ్యూ కాకుండా మీరు ఏ ఇంటర్వ్యూకి CRO జాబ్స్ కోసం వెళ్ళినా ఈ పాయింట్స్
మీదే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో సిన్సెన్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి subramanian.venkatesh@sinzenintl.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సిన్సెన్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ANNORA Pharmaceuticals అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23rd Feb 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ANNORA Pharma Private Limited, సర్వే నెంబర్ 261, అన్నారం విలేజ్, గుమ్మాడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వాళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు అడుగుతున్నటువంటి సెక్షన్స్ వచ్చేసి PM, RM, IP, FP, GLP, స్టెబిలిటీ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, B Pharma మరియు M Pharma చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెక్షన్ వచ్చేసి LST అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, B Pharma మరియు M Pharma చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వాళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 6 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి సెక్షన్ వచ్చేసి IPQA కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, B Pharmacy మరియు M Pharmacy చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 9 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెక్షన్ వచ్చేసి వాలిడేషన్ కోసం అడుగుతున్నారు. అది కూడా ప్రాసెస్ వాలిడేషన్, ఎక్విప్మెంట్ వాలిడేషన్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, B Pharmacy మరియు M Pharmacy చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వాళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఏరియాస్ వచ్చేసి వేర్ హౌస్ ఆపరేషన్స్, CGMP ఎక్స్పోజర్, అవేర్నెస్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, పెలటైజేషన్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి D Pharma మరియు BSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ పోస్ట్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రెషర్స్ ని అడుగుతున్నారు. అది కూడా డిప్లొమా మరియు BSc కెమిస్ట్రీలో ఎవరైతే డిగ్రీ చేసింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏరియా వచ్చేసి షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ANNORA Pharma వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లాస్ట్ 3 months పే స్లిప్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ అండ్ సాలరీ అనెక్సర్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ANNORA వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అండ్ ఫ్రెషర్స్ ఎక్కువగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ANNORA Pharmaకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి paramesh.t@heterodrugs.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే Anthem Biosciences అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23rd Second 2019 జరుగుతున్నాయి. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు వర్క్ లొకేషన్ వచ్చేసి హారోహల్లి, కనకపుర రోడ్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్, అంటే బీటెక్ లో ఎవరైతే లైఫ్ సైన్సెస్ చేసింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ MSc, M.Tech చేసిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి Anthem Biosciences Private Limited 276-P అండ్
227-P SN నెంబర్ 20 ఆరోహల్లి ఇండస్ట్రియల్ ఏరియా సెకండ్ ఫేజ్ కనకపుర రోడ్ కర్ణాటక అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు అడుగుతున్నటువంటి ఫంక్షనల్ ఏరియా వచ్చేసి అప్ స్ట్రీమ్ మరియు డౌన్ స్ట్రీమ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అప్ స్ట్రీమ్ కోసం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ ఫర్మెంటేషన్ మీడియా, బఫర్ ప్రిపరేషన్, సిఐపి, ఎస్ఐపి అండ్ డెప్త్ ఫిల్టరేషన్ సిస్టమ్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా డౌన్ స్ట్రీమ్ కోసం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ క్రోమటోగ్రఫీ సిస్టమ్, కాలం ప్యాకింగ్, TFF, స్టెరైల్ ఫిల్టరేషన్, బఫర్ ప్రిపరేషన్ అండ్ సిఐపి, ఎస్ఐపి సిస్టమ్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ గుడ్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ జిఎంపి, క్వాలిటీ సిస్టమ్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రిపేరింగ్ చేంజ్ కంట్రోల్, డీవియేషన్, కాపా, యుఆర్ఎస్, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ లైక్ DQ, IQ, OQ అండ్ PQ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆంథమ్ బయోసెన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.